If the eighth term of an AP is 31 and 15th term is 16 more than the 11th term, find the AP అని అంటున్నాను నాన్న. అది 8th టర్మ్ ఇచ్చేసాడు నాన్న. నెక్స్ట్ 15th టర్మ్ అంట 11th టర్మ్ కన్నా 16 ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏ 15 మైనస్ ఏ 11 చేస్తే మనకి ఏం రావాలి? 16 కి ఈక్వల్ చేసుకోవాలి నాన్న. సో చూద్దాం ఒకసారి. సో ఏ 8 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు వాడు? ఏ 8 ఈక్వల్ టు 31 అని ఇచ్చాడు నాన్న. ఇంకోటి ఏంటి? ఏ 15 మైనస్ ఏ 11 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడురా? 16 అన్నాడు. 16 కదా మోర్ దెన్ అన్నాడు. ఎస్ నాన్న. ఏ 15 అంటే ఏంటన్నా? ఏ ప్లస్ 14d మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 10d ఈక్వల్ టు 16 రా. అంటే ఏ ప్లస్ 14d మైనస్ ఏ మైనస్ 10d ఈక్వల్ టు 16 అన్న. ఇది ప్లస్ ఏ, ఇది మైనస్ ఏ, క్యాన్సిల్ చేసేరా. 14d లో నుంచి 10d తీస్తే ఏమొస్తుందా? 4d వస్తుందా. 4d ఈక్వల్ టు 16 అయితే 4 1s 4 4s నాన్న. అంటే d ఈక్వల్ టు ఏమొచ్చిందిరా మనకి? 4 వచ్చింది నాన్న. దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్లేస్ చేస్తాను. అంటే ఏ ప్లస్ ఏ 8 అంటే ఏంటి? 8 టర్మ్ అంటే ఏ ప్లస్ 7d ఈక్వల్ టు ఏమన్నా? 31 రా. రైట్. సో ఏ ప్లస్ 7 ఇంటూ 4 నాన్న ఈక్వల్ టు 31 రా. అంటే ఏ ప్లస్ 28 ఈక్వల్ టు 31 రా. అంటే ఏ ఈక్వల్ టు 31 మైనస్ 28 నాన్న. సో ఏ ఈక్వల్ టు ఏంటన్నా? మనకి 3 వచ్చింది రా. రైట్. 3 వచ్చింది నాన్న. ఏ వాల్యూ 3 వచ్చింది, డి వాల్యూ వచ్చిందిరా 4 వచ్చింది. సో ఏం కనుక్కోమని చెప్పాడు మనల్ని? ఫైండ్ ఏబి అన్నాడు. అంటే సిరీస్ కనుక్కోమని చెప్తున్నాడు రా. సిరీస్ కనుక్కోమని చెప్తే మన సిరీస్ ఏంటన్నా? ఏ ప్లస్ డి అండ్ ఏ ప్లస్ 2d సో ఆన్. అంతే కదా. ఏ ప్లస్ ఏంటి? 3. ఏ ప్లస్ డి అంటే 3 ప్లస్ 4 నాన్న 7. నెక్స్ట్ 4 2s are 8. 8 ప్లస్ 3 అంటే ఏంటన్నా? మనకి 11 నాన్న. అంతే. 3, 11, 17. That's it.